Good afternoon to all. Welcome to ACT class. Okay. So ACT is nothing but Advanced Civil Engineering Technologies. So advanced ga due to civil engineering constructions technology. So technology అనేది ఎలా ఉంది? Through this subject we have to know about all that technologies. Okay. So today is introduction class. So first topic in ACT subject is smart technologies. So from the two short and one essay is in your examination syllabus. So weightage of the chapter is 16 marks. Okay. So that is related to smart technology. So smart technology. Nowadays smart technology is nothing but smart technology అంటే ఇంటర్నెట్టే కదా. సో ఆ స్మార్ట్ టెక్నాలజీ మొత్తం ఇంటర్నెట్కి రిలేటెడ్గా. ఓకే. సో నెక్స్ట్ electronic surveying instrument. So second chapter is electronic surveying instrument. From that chapter we got in final examination one short and one SEA. Okay. So next third chapter. So third chapter is pre-stressed concrete. So from pre-stressed concrete we got two essays and one short in semester examination. So fourth chapter is advanced methods in earth retaining structure. Okay, due to volcanoes or earthquakes ఏమైనా వస్తే so how to resist the structures because of the disaster. Okay, సో దానికి రిలేటెడ్గా సో ఎర్త్క్వేక్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసిన స్ట్రక్చర్ రెసిస్ట్గా, సో అంటే ఆ ఎర్త్క్వేక్ కానీ అలాంటివి వచ్చినా కూడా ఎలా నిలబడాలి అని అంటే రెసిస్ట్ చేయడానికి ఆ స్ట్రక్చర్ కూడా ఆ ఎర్త్క్వేక్స్ ఉన్నాయి కదా వాటిని రెసిస్ట్ చేయడానికి రెసిస్ట్ చేయడానికి ఏ మెథడ్స్ ఉన్నాయి. సో అడ్వాన్స్డ్గా. సో అది ఫోర్త్ చాప్టర్. ఫ్రమ్ ఫోర్త్ చాప్టర్ వీ గాట్ టూ షార్ట్ అండ్ వన్ ఎస్ఏ. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ ఈస్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ టెక్నాలజీ. సో కన్స్ట్రక్ట్ చేస్తూ అంటే ప్లాన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేయడం ఒక టెక్నాలజీ అయితే ఉమా ఇంకొకసారి నువ్వు రాసావు అనుకో అక్కడికి వచ్చే కొడతా. వినిపించట్లేదా బోసుబాబు? మా శ్రీలక్ష్మి వాయిస్ వినిపిస్తుందా శ్రీలక్ష్మి?
So from fourth chapter we got 2 short and 1 SEA. And next fifth chapter, from fifth chapter, prefabricated building technology. మా వాయిస్ వినిపిస్తుందా చూడండి బాను. So from fifth chapter we got 2 short and 1 SEA. And next sixth chapter, earthquake resistant structures. Okay, so fifth chapter is earthquake resistant structures. So earthquake వచ్చినప్పుడు ఆ ఎర్త్క్వేక్ని కూడా రెసిస్ట్ చేసేటట్టు స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే సో సమ్ ఆఫ్ ది టెక్నిక్స్ వీ హ్యావ్ టు యూస్. సో దట్ టెక్నిక్స్ వీ ఆర్ డీల్డ్ ఇన్ సిక్స్త్ చాప్టర్. ఫ్రమ్ ఫిఫ్త్ చాప్టర్ వీ గాట్ సిక్స్త్ చాప్టర్ వీ గాట్ 1 short and 1 SEA. And next seventh chapter, solar energy utilization in buildings. సో ఈ సోలార్ ఎనర్జీ యూజ్ చేసి సోలార్ ఎనర్జీ ఓకేనా పవర్ కోసం సోలార్ ఎనర్జీ యూజ్ చేస్తాం. సో ఆ యూటిలైజేషన్ ఫర్ బిల్డింగ్స్కి ఆ సెవెంత్ చాప్టర్. ఫ్రమ్ దట్ సెవెంత్ చాప్టర్ వీ గాట్ 1 SEA and 1 short. దిస్ ఈజ్ ది వెయిటేజ్. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన మీకు 7 చాప్టర్స్లో వెయిటేజ్ వచ్చేసరికి ఏ చాప్టర్కి ఉంది? థర్డ్ చాప్టర్. సో థర్డ్ చాప్టర్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్. దట్ ఈస్ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఫస్ట్ నేను డీల్ చేసేది ఆ థర్డ్ చాప్టర్. ఆ థర్డ్ చాప్టర్. ఓకే, సో ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్. సో చూడండి, ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రం ఈరోజు. సో స్మార్ట్ టెక్నాలజీస్. సో స్మార్ట్ టెక్నాలజీ అని అంటే ఇప్పుడున్న స్మార్ట్ టెక్నాలజీ అంటే నథింగ్ బట్ ఏంటి? ఓన్లీ ఇంటర్నెట్. ఓకే, సో ఆ ఇంటర్నెట్ వచ్చేసరికి దేనికైనా కూడా సో ఏంటి దేనికి అయినా కూడా ఇప్పుడు ఇంటర్నెట్. స్టడీ పరంగా అయినా సరే, బ్యాంక్ పర్పస్కి అయినా సరే, దేనికైనా సరే ఇప్పుడు ఇంటర్నెట్. అంటే ఎలక్ట్రిసిటీ బిల్, పవర్ పే చేయడానికైనా, వాటర్ బిల్ అయినా, దేనికైనా కూడా ఇంటర్నెట్టే యూజ్ చేస్తాం. సో ఆ ఇంటర్నెట్ వల్ల ఏమేమి ఉన్నాయి, ఇంకా ఆ ఇంటర్నెట్ని మనం ఎలా యూజ్ చేయాలి? సో అదే నథింగ్ బట్ ఐఓటీ. సో ఐఓటీ ఈజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఆ ఇంటర్నెట్ వల్ల మనం అసలు ఏమేమి పనులు చేయొచ్చు, సో అసలు ఆ ఇంటర్నెట్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఫస్ట్ చాప్టర్. ఆ చాప్టర్లో మొత్తం మనం డీల్ చేసేది అదే. ఓకే, సో చూడండి, స్మార్ట్ టెక్నాలజీలో ఐఓటీ అంటే ఏంటి, దానికి కీస్ ఏమేమి ఉన్నాయి, కాంపోనెంట్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇవన్నీ ఫస్ట్ యూనిట్. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సర్వేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ జీపీఎస్ అండ్ జిఐఎస్ రిలేటెడ్ టు మొత్తం సర్వేయింగ్ టాపిక్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏమో ఇంటర్నెట్, నెక్స్ట్ వచ్చేసరికి సర్వేయింగ్, కాంక్రీట్ టెక్నాలజీ, ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్, ప్రీఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ టెక్నాలజీ, అండ్ నెక్స్ట్ సోలార్ యూటిలైజేషన్. ఓకే, ఇప్పటిదాకా మీరు చదువుకున్నవన్నీ సర్వేయింగ్ కానీ, కాంక్రీట్కి రిలేటెడ్గా సబ్జెక్ట్స్ కానీ, ఇవన్నీ మొత్తం కలిపి ఈ చాప్టర్ అంటే ఈ సబ్జెక్ట్లో డీల్ చేస్తాం. ఓకేనా, సో సెకండ్ యూనిట్ వచ్చేసరికి సర్వేయింగ్ రిలేటెడ్గా. సో సర్వేయింగ్ రిలేటెడ్గా ఏమన్నాడు? జీపీఎస్ అండ్ జిఏఎస్. సో జీపీఎస్ అండ్ జిఏఎస్ తెలియాలి అని అంటే మనకు ముందు ఈడిఎం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. సో ఈడిఎం అంటే నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ థియోలైట్ అండ్ డిస్టోమాట్. ఓకే, సో ఈడిఎం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ సో అసలు ఫస్ట్ మనకేంటి చైను, టేపు, చైను, వీటి దగ్గర నుంచి
కంపాస్, థియోలైట్, టోటల్ స్టేషను ఇలా వచ్చినాయి. సో అన్నీ ఒకదానికి ఒకటి ఇంప్రూవ్మెంటే కదా. సో ఆ తర్వాత ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మీటరు, ఓకేనా. సో ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్, దానికి తర్వాత అంటే దానికి మోడర్న్గా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అండ్ నెక్స్ట్ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఒకదానికి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్కి ఇంకో ఇన్స్ట్రుమెంట్కి డెవలప్మెంట్, ఓకేనా. సో ఆర్డర్లో డెవలప్మెంట్. సో సెకండ్ యూనిట్ వచ్చేసరికి జీపీఎస్ అండ్ జిఏఎస్ గురించి, ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ది ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్. జనరల్గా ఇప్పుడు కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఎలా జరుగుతుంది, ముందు సైట్ చూసుకుంటాము. సో ఆ సైట్ మొత్తాన్ని క్లియర్ చేసేసుకొని ప్లాన్స్ ప్రిపేర్ చేసుకుంటాం. అసలు రిక్వైర్మెంట్స్ని బట్టి మనకు కావాల్సిన బిల్డింగ్ పబ్లిక్ బిల్డింగా ప్రైవేట్ బిల్డింగా అని చెప్పి అక్కడ ఆ సైట్కి ఉన్నటువంటి ఆ సైట్కి రిక్వైర్మెంట్స్ మనకున్న బిల్డింగ్ రిక్వైర్మెంట్స్ వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ప్లాన్స్ డ్రా చేసి ప్లాన్స్ అప్రూవ్ చేసుకొని మెటీరియల్స్ నియర్ బై ఉన్నాయా లేవా అని చెప్పి ఇవన్నీ చూసుకొని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఆ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి కన్స్ట్రక్టింగ్ ఒకేసారి జరుగుతాయి, ఓకేనా. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్, సో కాలమ్స్ కానీ బీమ్స్ కానీ ఇవన్నీ వేసేటప్పుడు ఎగ్జిక్యూటింగ్ అని అంటే మనం ప్లాన్లో ఏదైతే డ్రా చేసామో సో ఆ డ్రా చేసిన ప్లాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఓకే. సో ఏంటి ఒకేసారి ఎట్ ఏ టైము మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి బీమ్స్ కానీ కాలమ్స్ కానీ తీసుకొచ్చి ఏమి పెట్టాము కొన్ని కన్స్ట్రక్షన్స్లో. సో ఇప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్లో ఏంటి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి తెచ్చినటువంటి వాటిని మొత్తాన్ని అటాచ్ చేసేటటువంటి ఇప్పుడున్న టెక్నాలజీ, ఓకేనా. సో అది ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్. ఆల్రెడీ కాంక్రీట్ని సైట్లో క్యాస్ట్ చేయకుండా ముందే క్యాస్ట్ చేసేసి దానికి స్ట్రెసెస్ అనేవి ఎంత డెవలప్ అవుతున్నాయి అని చెప్పి ఇవన్నీ ఆ స్ట్రెసెస్ అంటే ఆ టెస్ట్లన్నీ కండక్ట్ చేసి బీమ్స్ని కాలమ్స్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి వాటిని తెచ్చేసి ఇంకా మళ్ళీ సైట్ దగ్గర ప్రిపేర్ చేయకుండా వాటిని అటాచ్ చేసేసి సో అంటే వాటిని జాయిన్ చేసేసి ఫ్రేమ్స్ కానీ ఏమైనా కూడా అలా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో దానికి రిలేటెడ్గా మొత్తం ఏంటి ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్. దాంట్లో ఇంట్రడక్షను, సిస్టమ్స్ ఆఫ్ కాంక్రీట్, బేసిక్ ప్రిన్సిపల్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. సో అసలు ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్లో ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తారు. సో ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్, సో ప్రీ స్ట్రెస్ వల్ల ఏదైనా లాసెస్ ఉన్నాయా, టెన్షనింగ్ డివైజెస్ ఏదైనా కూడా అంటే ఓన్లీ సిమెంట్ మెటీరియల్స్ వచ్చేసరికి స్టీలు కాంక్రీట్ మాత్రమే యూజ్ చేస్తారు. సో ఆ స్టీలు కాంక్రీట్ మాత్రమే కాకుండా ఇంకా ఏమైనా డివైజెస్ వాటిని కనెక్ట్ చేస్తూ ఉంటాయా, అవన్నీ థర్డ్ యూనిట్లో వీ హ్యావ్ టు లెర్న్, ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ యూనిట్. సో ఫోర్త్ యూనిట్ ఏంటి అడ్వాన్స్డ్ మెథడ్స్ ఇన్ ఎర్త్ రీటైనింగ్ స్ట్రక్చర్స్. సో రీటైనింగ్ వాల్ అంటే నథింగ్ బట్ ఏంటి, సో రీటైనింగ్ వాల్ అంటే నథింగ్ బట్ ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఆ వాల్ వచ్చేసరికి దేనికోసం కన్స్ట్రక్ట్ చేస్తారు, సాయిల్ కానీ ఏదైనా కూడా రెసిస్ట్ చేయడానికి, ఓకేనా. ఇక్కడ ఏమన్నాడు ఎర్త్ రీటైనింగ్ స్ట్రక్చర్స్. సో స్ట్రక్చరే కన్స్ట్రక్షన్, స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఆ స్ట్రక్చర్ వచ్చేసరికి ఏంటి ఎర్త్ రీటైనింగ్ స్ట్రక్చర్, ఓకేనా. సో ఎర్త్ని రిటైన్ చేయడానికి ఒక స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో దాంట్లో అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఫోర్త్ యూనిట్. సో ఏంటి చూడండి కాన్సెప్ట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎర్త్ రిటైనింగ్ స్ట్రక్చర్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎర్త్ రిటైనింగ్ స్ట్రక్చర్స్. సో అసలు కాన్సెప్ట్ ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఏమైనా మెథడ్స్ ఉన్నాయా. సో ఆ మెథడ్స్ వచ్చేసరికి రెయిన్ఫోర్స్డ్ యాంకర్డ్ ఎర్త్ వాల్, జియో గ్రిడ్స్ అండ్ నెక్స్ట్ జియో మ్యాట్స్, అది ఫోర్త్ యూనిట్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ మా అక్కడ 4 కాదు నెంబర్ 5 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ టెక్నాలజీ. సో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ టెక్నాలజీ. సో ఫ్యాబ్రికేటెడ్ అంటే నథింగ్ బట్ కాస్టింగ్, ప్రీ అని అంటే ముందే, ఓకేనా. సో ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి మెంబర్స్ని తెచ్చి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో దానికి రిలేటెడ్గా టెక్నాలజీ. సో దాంట్లో ఆ టెక్నాలజీ వచ్చేసరికి ఏమేమి ఉంది, ఆల్టర్నేటివ్స్ ఫర్ క్యాస్ట్ ఇన్ సిటివ్ స్ట్రక్చర్స్, ఏవైనా క్యాస్ట్ ఇన్ సిటివ్ స్ట్రక్చర్స్ ఎట్ సైడ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఆల్రెడీ క్యాస్ట్ చేసినటువంటివి తెచ్చి పెట్టవచ్చు, 2 ఆల్టర్నేటివ్స్. సో దానివల్ల ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో. సో ప్రీ ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ అసలు అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్, అడ్వాంటేజెస్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్
స్ట్రక్చర్స్లో ఎలిమెంట్స్ కానీ అంటే ఆ స్ట్రక్చరే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కలిపి ఒక మెంబర్ని ఫామ్ చేస్తే దాన్ని నథింగ్ బట్ స్ట్రక్చర్ అన్నారు. ఓకే, సో దాంట్లో ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తారు, స్టెబిలిటీ, ఇవన్నీ ఫిఫ్త్ యూనిట్. సో టైప్స్ ఆఫ్ ప్రీఫ్యాబ్రికేటెడ్ సిస్టమ్స్. సో వాటిలో టైప్స్ ఏమున్నాయి? లార్జ్ ప్యానల్ సిస్టము, ఫ్రేమ్ సిస్టము, స్లాబ్ కాలమ్ సిస్టమ్ విత్ వాల్స్, మిక్స్డ్ సిస్టమ్స్. ఓకే, అది 5th యూనిట్. సో ఆ 5th యూనిట్లో 1 షార్ట్ 1 ఎస్ఏ ఎన్నో వస్తున్నాయి. ఓకేనా, సో అది 5th యూనిట్. అండ్ నెక్స్ట్ 6th యూనిట్కి వచ్చేసరికి ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్. ఓకే, సో ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్. ఓకే, సో ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ దాంట్లో వచ్చేసరికి అసలు ఎర్త్ క్వేక్ కాజెస్ ఆఫ్ సిస్మిక్ వేవ్స్. సో మేజర్గా అసలు ఎర్త్ క్వేక్ అనేది రావడానికి సిస్మిక్ వేవ్స్ వల్లే ఎర్త్ క్వేక్ వస్తుంది. సో అసలు ఆ సిస్మిక్ వేవ్స్ వచ్చేసరికి ఎలా వస్తున్నాయి, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కానీ ఇంటెన్సిటీ కానీ ఇవన్నీ ఎంత ఉన్నాయి, అసలు టెక్నాలజీ ఏమేమి ఉంది, ఎర్త్ క్వేక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సిస్మిక్ జోన్ అంటే ఏంటి, యాజ్ పర్ the provisions of IS 4326. సో ఐఎస్ ప్రొవిజన్స్ 4326 కోడ్ ప్రకారము సిస్మిక్ రెసిస్టెన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిక్ అండ్ స్టోన్ మ్యాసనరీ స్ట్రక్చర్స్. బ్రిక్ కానీ స్టోన్ మ్యాసనరీ స్ట్రక్చర్ కానీ సిస్మిక్ రెసిస్టెంట్ కన్స్ట్రక్షన్. సో యాజ్ పర్ ది కోడ్ అలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో కోడ్ ఇచ్చాడు, IS 13920 13920. ఓకే, సో సిస్మిక్ రెసిస్టెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బిల్డింగ్స్. సో రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బిల్డింగ్ వచ్చేసరికేమో ఐఎస్ కోడ్ 13920 యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ బ్రిక్ అండ్ స్టోన్ మ్యాసనరీ స్ట్రక్చర్కి ఏమో IS 4326. ఆ కోడ్స్ ద్వారా ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది 6th యూనిట్. ఓకే, సో నెక్స్ట్ సోలార్ ఎనర్జీ యూటిలైజేషన్ ఇన్ బిల్డింగ్స్. సో బిల్డింగ్స్లోకి వచ్చేసరికి సోలార్ ఎనర్జీ యూటిలైజేషన్ అనేది ఎలా ఉంది, యాక్టివ్ ప్యాసివ్ కాన్సెప్ట్ ఆఫ్ సోలార్ హీటింగ్ అండ్ కూలింగ్. సో పాజిటివ్ నెగిటివ్. ఓకే, యాక్టివ్ ప్యాసివ్ కాన్సెప్ట్ ఆఫ్ సోలార్ హీటింగ్. సో సోలార్ హీటింగ్ వల్ల యాక్టివ్ అండ్ ప్యాసివ్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, కూలింగ్కి ప్రాసెస్. ఓకే, సో నెక్స్ట్ సోలార్ ఎనర్జీ యూటిలైజేషన్. సో వాటర్ హీటర్స్కి, ఎయిర్ హీటర్స్, కుక్కర్స్, లైటింగ్ అండ్ వాటర్ పంప్ సెట్స్, వీటి వల్ల సోలార్ ఎనర్జీ యూటిలైజేషన్ వచ్చేసరికి ఎలా. ఓకే, రూఫ్ టాప్ సోలార్ పవర్ జనరేషన్ సిస్టమ్స్. ఓకే, సో 7th యూనిట్లో రూఫ్ టాప్ సోలార్ పవర్ జనరేషన్ సిస్టమ్. రూఫ్ యొక్క టాప్లో సోలార్ ఎనర్జీ పవర్ సిస్టమ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది. సో ఇది 7th యూనిట్. సో ఇది మా సిలబస్. ఓకేనా, ఇది సిలబస్. ఓకేనా, 7 యూనిట్స్ ఉన్నాయి. 7 యూనిట్స్లో వచ్చేసరికి 3rd యూనిట్ 2 ఎస్సేస్ 1 షార్ట్ వస్తుంది. సో ఫస్ట్ 3rd యూనిట్ స్టార్ట్ చేస్తా. మరి రేపటి నుంచి మీ ఫ్రెండ్స్ అందరినీ రమ్మనండి. ఓకేనా, మీకు 28th లాస్ట్ వర్కింగ్ డే. ఓకే, సో 28th లోపు సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. మీరు ఇంక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఓకేనా, సో రేపటి నుంచి 3rd చాప్టర్ కంటిన్యూ చేస్తాను. అసలు మొత్తం 3rd చాప్టర్ స్టార్ట్ చేసేస్తా. అసలు అందరు ప్రాబ్లమ్స్ ఏం లేవు, మీకు మొత్తం థియరీయే. ఓకేనా,
రోజు చెప్పిన క్లాస్ పీడిఎఫ్ పంపిస్తాను చూడండి. డ్రాయింగ్ క్లాస్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఇంకా 4-5 డయాగ్రామ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఓకేనా. సో అవి ఎగ్జామ్కి ముందు చెప్తా, ఎందుకనంటే యాక్ట్ కూడా మీకు సిలబస్ అవ్వాలి కాబట్టి యాక్ట్ స్టార్ట్ చేయమన్నారు, ఓకేనా. సో రేపటి నుంచి థర్డ్ చాప్టర్ డైలీ మ్యాక్సిమం 2 క్లాసెస్ అయినా ఉంటాయి. మీరు 1 క్లాస్లో మొత్తం వింటే ప్రాబ్లం ఏం లేదు, లేదంటే 2 క్లాసెస్ అయినా ఉంటాయి రోజుకి యాక్ట్, ఓకేనా. మా శ్రీలక్ష్మి వినిపిస్తుందా? ఓకే, టుడే సెషన్ ఈజ్ ఎండెడ్. థ్యాంక్ యూ.